వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడలో 3 మరణాలైతే సంచలనంగా మారాయని చెప్పాలి. అలాగే ప్రధానంగా ఇద్దరు కుమారుల్ని అతి దారుణంగా కాళ్ళు చేతులు కట్టి ఊపిరాడకుండా బకెట్లో ముంచి చంపినటువంటి ఘటన ఇక్కడ స్థానికంగా కలకలం రేపింది. అదేవిధంగా తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత అలాగే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం ఈ ఘటన అయితే కాకినాడలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినదని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాకినాడ రూరల్ సర్పవరం సమీపంలో ఉన్నటువంటి తోట సుబ్బారావు నగర్ చెందిన ప్రాంతంలోనే అలాగే భూదేవి శ్రీదేవి సంబంధించిన అపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ ప్రధానంగా 202లో అయితే నివాసం ఉంటున్నారు. అలాగే చంద్రకిషోర్ అనే వ్యక్తి ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తనైతే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఒకరికి 5 సంవత్సరాలు మరొకరు 6 సంవత్సరాలు. ప్రధానంగా గతంలో లిటిల్ వుడ్స్ స్కూల్లో అయితే 1వ తరగతి అలాగే ప్రధానంగా చూసుకుంటే 1వ తరగతి చదువుతున్నటువంటి పెద్ద కుమారుడు జోషిత్ అలాగే 2వ కుమారుడు యూకేజీ చదువుతున్నాడు నిఖిల్. ఇద్దరు కూడా ఎంతో అల్లారుముద్దుగా ఇద్దరు కూడా పెంచుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లిటిల్ వుడ్ స్కూల్లో అయితే చదువుతున్నటువంటి వారిని ఇటీవల తాజాగా ఏదైతే విద్యాంజలి స్కూల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉందని లెటర్లో అయితే పొందుపరిచారు. ప్రధానంగా చూసుకుంటే హోలీ పండుగ పురస్కరించుకుని నిన్న 10 గంటల ప్రాంతంలో అయితే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఓఎన్జీసీ నిర్వహించినటువంటి హోలీ పండుగకి అయితే వెళ్ళడం జరిగింది. హోలీ పండుగలో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంచి ఇద్దరు కుమారులని అలాగే భార్యను కూడా తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత భార్యని అక్కడే ఉంచి ఇద్దరు కుమారులని టైలర్ పిలిచారు. ఈ యొక్క యూనిఫామ్ కుట్టిస్తానని చెప్పేసి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ప్రధానంగా ఇద్దరు కుమారులని కాళ్ళు చేతులు కట్టి బకెట్లో నీళ్లు కట్టి ఊపిరాడకుండా చేసి ఇద్దరిని చంపిన తర్వాత వాళ్ళు చనిపోయిన నిర్ధారణకు వచ్చి ఇతను కూడా ఒక సూసైడ్ లెటర్ కూడా రాసి ఇద్దరు కూడా ఏమైపోతారో సరిగా చదువుకోవడం లేదు, ఇటీవల స్కూల్ కూడా మార్చాము, సరిగా వీళ్ళని చదివించలేననే ఉద్దేశంతోనే వీళ్ళని ఈ విధంగా చేసాం. భార్య కూడా చాలా మంచిదంటూ అందులో పొందుపరిచి తను కూడా అదే రూమ్లో ఆత్మహత్య పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎంత ఫోన్ చేసినా రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరిని కుమారుని కూడా తీసుకుని వచ్చి ఏదైతే సీసీ ఫుటేజ్లో చూసిన నేపథ్యంలో ఇద్దరిని కూడా తీసుకెళ్లి లోపలికి వెళ్తున్నట్టుగా కనిపించడం చూశారు. ఈ నేపథ్యంలో ఆ కుమారులు లోపలికి తీసుకెళ్లిన తర్వాత బయటకు వెళ్ళారనే కోణంలో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించిన నేపథ్యంలోనే ఇంటికి తాళాలు వేసి లోపల గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి చూస్తే ఆ కిటికీలోంచి భద్ర కొట్టి చూసిన నేపథ్యంలోనే అతను ఊరేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవంతంగా ఈ యొక్క అన్ని సంబంధించిన తలుపులు తీసి చూడగా వికట జీవులుగా బకెట్లో ఇద్దరు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే నిన్న ఏదైతే పోలీసులు బందోబస్తు ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మొత్తం మృతదేహాలను అన్నీ కూడా కాకినాడ జీజీహెచ్కి తీసుకొచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అసలు ఈ యొక్క చంద్రకిషోర్ అయితే స్వస్థలం అయితే అతను తాడేపల్లిగూడెంకి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకొస్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని ఉంటున్నట్టుగా అతనైతే ఆర్థికంగా అయితే స్థిరపడినప్పటికీ మానసికంగా పిల్లలు ఏమైపోతారనే ఉద్దేశంతోనే ఈ విధంగా చనిపోయారంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క మృతదేహాలను ఏదైతే 3 మరణాలని సంబంధించిన మృతదేహాలని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ యొక్క మృతదేహాలను అయితే ప్రస్తుతం ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క ఎవరైతే తండ్రికి సంబంధించినటువంటి చంద్రకిషోరు అలాగే వారికి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు చనిపోయినటువంటి ఇద్దరు కుమారులను కూడా అలాగే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1వ తరగతి చదువుతున్నటువంటి పెద్ద కుమారుడు జోషిల్ కాగా అలాగే యూకేజీ చదువుతున్నటువంటి 2వ కుమారుడు నిఖిల్ కూడా ఈ విధంగా చనిపోవడంతోనే చాలా అందరూ కూడా కన్నీరు మునిగా అనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికే చేరుకుని ఎందుకు ఏం జరిగిందనేది కూడా వాళ్ళకైతే అర్థం కాని పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఘటనపై కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే దానికి సంబంధించినటువంటి బామర్ది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు ఎలా జరిగింది? ఆయన చక్కటి ఫ్యామిలీ అండి, మంచి ఉద్యోగం, మా చక్కటి భార్య పిల్లలు, ఏ విధమైన సమస్యలు లేవు. పిల్లల్ని స్కూల్ మార్చానన్న ఒకే ఒక భావన విపరీతంగా ఎక్కువైపోయి ఆయన బాధపడిపోయి నేను పిల్లలకి ఇంకా ముందు మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో, నేను అనవసరంగా ఇప్పుడు స్కూల్ మార్చాను,
ఈ స్కూల్ ఫీజులు ఇప్పుడే ఎలాగుంటే భవిష్యత్తులో నేను కట్టలేను అన్న ఫీలింగ్ బాగా ఎక్కువైపోయి అది ప్రెషర్గా ఫీల్ అయ్యి అది మనసులో పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎలాగా జరిగిందో తెలీదు. ఇవాళ ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు నిన్న పొద్దున్న వాళ్ళ భార్యని అనగా మా చెల్లిని స్టీల్ ఓఎన్జీసీలో జరిగే హోలీ వేడుకల్లో వదిలేసి పిల్లలకి స్కూల్ యూనిఫామ్లు తీసుకొస్తానని, పిల్లల్ని బట్టలు కుట్టిస్తానని, పిల్లల ఆదిల కోసమని పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడండి. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదండి. ఇటువైపు వీళ్ళ తల్లిదండ్రులు కానీ అటువైపు వాళ్ళ తల్లిదండ్రుల వైపు కానీ ఏ విధమైన ప్రెషర్స్ కానీ ఏ విధమైన సమస్యలు కానీ లేవండి. ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనస్తత్వం కాదు. ఆయన కూడా చాలా సౌమ్యుడు, అందరితోనే కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్నాడు. ఇలా చేస్తాడని ఎవరో ఊహించలేదండి. ఇది మేము కూడా అందరం షాక్లో ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? ఆర్థికంగా అతను వెల్ సెటిల్డ్ అన్నీ కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేవండి. రూపాయి అప్పు చేయడు, రూపాయి ఎవరి దగ్గర తీసుకోడు, రూపాయి ఎవరికి ఇవ్వడు. ఉన్న దాంట్లోనే హాయిగా బతుకుదాం అన్న మెంటాలిటీ ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఓఎన్జీసీలో ఉద్యోగస్తుడు, క్లాస్ 2 ఉద్యోగస్తుడికి సమస్యలు బాధలు ఏముంటాయండి. ఓన్ అపార్ట్మెంట్ ఉంది, పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి పిల్లలు ఇద్దరు. పిల్లల్ని ఇప్పుడే ఫీజులు పెరిగిపోయినాయి, నేను చదివించలేనేమో భవిష్యత్తులో అన్న ఒక ఫీలింగ్ విపరీతంగా మనసులో బాధను పెంచుకొని కుంగిపోయి తనలో తనే ఇటువైపు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల వైపు, అత్తమామల వైపు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బోల్డ్ మంది ఎవరిని అడిగినా సలహా చెప్పడానికి ఇటువైపు 100 మంది, అటువైపు 100 మంది ఉన్నారు. అయినా సరే ఎవరితోని కన్సల్ట్ చేయకుండా తనలో తనే మదన పడిపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడడం జరిగిందండి. ఇలాంటి మొత్తం అతని స్వస్థలం ఎక్కడిది? ఆయన స్వస్థలం తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం ఉండే ఇంటి అడ్రస్ నాకు ఎంతగా గుర్తు తెలీదు. మాది రాజమండ్రి అండి. మాది రాజమండ్రి ఆర్యాపురం. 2017లో 18లోన పెళ్లి జరిగిందండి. తర్వాత 1 సంవత్సరంన్నరకి పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం తేడాలో పుట్టారు. ఒక బాబుకేమో 6 ఏళ్ళు, ఒక బాబుకేమో 4 సంవత్సరాలు. పిల్లలు యాక్టివ్గా ఉండేవారు, సరదాగా మీతో మీరు వాళ్ళ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఎవరు చూసినా పిల్లల్ని ముద్దాడి మనస్తత్వం ఉన్న పిల్లలే. అసలు పిల్లలు కూడా చదువు కూడా చాలా బాగా చదువుతారండి. ఆ వయసుకి చదువే ఉంటుందండి. 4th క్లాస్, 4వ సంవత్సరం, 6వ సంవత్సరం అయినా సరే చాలా బాగా చదువుతారండి పిల్లలు. మొన్న ఫస్ట్ క్లాస్ మంచి మార్కులు వచ్చినాయండి రీసెంట్గా. ఎంత మంచి మార్కులు వచ్చినా సరే మరి ఆయన ఎందుకు చేసుకున్నాడో, ఆయన ఎందుకు ఇలాంటి పని చేశాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇటువైపు మా బంధువులకు కానీ అటువైపు వాళ్ళ బంధువులు కానీ ఏం జరిగిందన్న మీమాంసలోనే ఉండిపోయారు. చివరిసారికి ఇప్పుడు మాట్లాడారు, ఫోన్ చేసి మాట్లాడడం మీరు డైలీ కంటిన్యూగా మాట్లాడుకుంటారు? 2 రోజులకు ఒకసారి మాట్లాడుతూనే ఉంటాం. చివరిసారిగా నేను మాట్లాడింది 2 రోజుల క్రితం అండి. మంగళవారం నాడు నేను మాట్లాడడం జరిగింది. బుధవారం రాజమండ్రి నుంచి పిల్లలని భార్య హోలీ వేడుకల సందర్భంగా ఇక్కడ బాగా జరుగుతుందని వాళ్ళ ఓఎన్జీసీలో రావడం జరిగిందండి. బుధవారం నుంచి అంటే శుక్రవారం హోలీ వేడుకల్లో పాల్గొందాన్న ఉద్దేశం మీద అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కుటుంబ సభ్యులు అయితే తమ బావ అయితే ఇదే చంద్రకిషోర్తో పాటు అలాగే 2 కుమారులు ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడే పోస్ట్ మార్టం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనిపై అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే బంధువులు అలాగే తోటి స్నేహితులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అసలు ఏం జరిగింది, అలాగే ఎందుకు ఏ విధంగా చేశారనేది కూడా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ విషయం కాకినాడలో సంచలనంగా మారింది. ఈ యొక్క స్నేహితులు అందరూ కూడా ఈ విధంగా జరగడంతో అందరూ కూడా చలించిపోతున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా చేశారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం కాని ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఓ పక్కన దీనిపై అయితే విచారణ అయితే జరుగుతుంది, మరో పక్కన దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న సర్పవరం పోలీస్ స్టేషన్
పరిధిలో ఉన్నటువంటి తోట సుబ్బారావు గారి నగర్లో అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ యొక్క పిల్లలు ఇద్దరిని చంపేయటం, అతను ఉరేసుకుని చనిపోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి విషయం. ఇందులో వానపల్లి చంద్రకిషోర్ 37 సంవత్సరాలు, ఇతను ఓఎన్జీసీలో అకౌంటెంటు. ఇతను భార్య పిల్లలతోటి నిన్న ఉదయం 9 గంటలకి ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే పిల్లలిద్దరికి మళ్ళీ యూనిఫామ్ కొలతలు సర్జరీకి తీసుకొస్తానని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వెంటనే వచ్చేస్తానని చెప్పాడు. ఎంతసేపు రాబోయేటప్పటికి భార్య ఫోన్ చేసింది, వచ్చేస్తున్నా అన్నాడు, కానీ రావట్లేదు. భార్యకు అనుమానం వచ్చి 10 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చింది ఇద్దరిని తీసుకుని. ఆ ఓఎన్జీసీ సిబ్బంది వాళ్ళు వచ్చి తీసేటోడికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు చెప్పులు పిల్లలయ్యి ఇతని కూడా చెప్పులు బయట ఉన్నాయి. అనుమానం వచ్చి తలుపులు కొడితే తలుపులు లోనికి అడలేసి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, తర్వాత ఇంటి ఓనరు, తర్వాత కూడా వచ్చినటువంటి ఓఎన్జీసీ సిబ్బంది వీళ్ళంతా కలిపి కిటికీ యొక్క స్క్రూలు అవి ఊడదీసి లోనికి వెళ్ళి చూసేటప్పటికి సెకండ్ బెడ్రూమ్లో ఇతను ఉరి వేసుకుని చనిపోయి ఇతను ఉన్నాడు. పిల్లలేరని అన్నీ వెతికేటప్పటికి మెయిన్ బెడ్రూమ్ బాత్రూంలో, అటాచ్డ్ బాత్రూంలో పిల్లలిద్దరూ కూడా కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకే గంతలు కట్టేసి బకెట్లో నీటిలో ముంచేసి చంపేసి ఇలాగా వంగి ఉన్నట్టు పిల్లలిద్దరూ ఉన్నారు. సో వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయారు, ఇతను కూడా చనిపోయాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఒక సూసైడ్ నోటు రాయటం జరిగింది. ఈ సూసైడ్ నోట్లో ఇతను పిల్లలిద్దరూ కూడా సరిగ్గా చదవట్లేదు. భవిష్యత్తులో వీళ్ళు పోటీ ప్రపంచంలో ఇమ్మడకపోతే వీళ్ళు కొద్ది కష్టాలు పడవలసి వస్తుంది. ఆ పిల్లలిద్దరూ పడేటటువంటి కష్టాలు నేను చూడలేను అనేటటువంటి ఉద్దేశంతో ఇతను ఏదో ఊహించేసుకుని భవిష్యత్తులో పిల్లలు కష్టాలు పడిపోతారేమో, నా పిల్లలు కష్టాలు పడిపోతారేమో అని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేసి ఇతను చనిపోవడం జరిగింది. సూసైడ్ నోట్లో కూడా ఆ విధంగా ఉంది. ఇంకా వేరే రీజన్స్ అయితే ఏమీ లేవు. ఈ కేసుని నిన్న మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బందోబస్తులో ఉండటం వల్ల మా ఎస్ఐ శ్రీనివాస్ గారు నిన్న కూడా అక్కడంతా ఉండి దగ్గరుండి అంతా చూడటం జరిగింది. నేను ఈవేళ ఉదయం వచ్చిన తర్వాత కేసు యొక్క ఈ గ్రేవ్ ఇన్ నేచర్ అవటం వల్ల మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క ఏఎస్పీ గారి పాటిల్ దేవరాజ్ మానిష్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కేసుని నేను దర్యాప్తు చేస్తున్నాను. దర్యాప్తు చేస్తే ఈ యొక్క ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి దర్యాప్తుల ప్రకారం వేరే కారణాలు ఏమి లేవు. ఓన్లీ పిల్లల భవిష్యత్తులో వీళ్ళు సెటిల్ అవ్వరేమో, బాధలు పడిపోతారేమో అని అతను ఊహించుకుని, అతను కూడా చాలా మంచివాడు, మంచి ఉద్యోగం, బాగానే స్థిరపడ్డారు, అంతా ఉంది. వేరే కారణాలు, ఫైనాన్షియల్ కారణాలు కానీ ఏమీ లేవు. మెయిన్ రీజన్ ఇదే కనపడుతుంది. ప్రస్తుతం వరకు కనపడే కారణం ఇదే కనపడుతుంది. ఏ సమయంలో జరిగిందండి ఈ ఘటన? జరిగింది ఇది కరెక్ట్గా 9 గంటలకు వెళ్ళారు. 9-10 మధ్యలో 9 గంటల నుంచి అక్కడ వచ్చారు. ఎట్ అబౌట్ కరెక్ట్గా చెప్పాలంటే 9:30-10 గంటల మధ్యలో జరిగి ఉంటాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే దీనిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అంటే ఇద్దరిని మర్డర్ చేసినట్టుగా వస్తుందా, అతను ఆత్మహత్య పాల్పడ్డాడు, ఇవన్నీ కూడా సెక్షన్లు ఏ విధంగా కింద నమోదు చేస్తారు? తప్పకుండా పిల్లలిద్దరిని చంపేశాడు కాబట్టి దాని మీద మర్డర్ కేసు, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి కేసు, 2 కేసులు కూడా ఒకే దాంట్లో అయ్యి నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు అనంతరం దర్యాప్తు యొక్క సారాంశాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. స్వస్థలం ఎక్కడండి? అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడండి? వీరు ఓఎన్జీసీలో ఉద్యోగరీత్యా ఇక్కడ అద్దుకుంటున్నారు. వీరిది యాక్చువల్ చంద్రకిషోర్ గారిది అయితే యాక్చువల్గా తాడేపల్లిగూడెం, వారి వైఫ్ది తనూజ సాయిరాణిది అయితే రాజమండ్రి. వీళ్ళిద్దరితో కూడా పెద్దలు కుదిర్చినటువంటి వివాహం 2017లో వివాహం అయింది. వీళ్ళిద్దరికీ కూడా 2 పిల్లలు. వానపల్లి జోషిత్ 7 సంవత్సరాలు, వానపల్లి నిఖిల్ 6 సంవత్సరాలు. ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, రెండో అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు. వీళ్ళు ఫస్ట్ లిటిల్ వుడ్ స్కూల్లో చదివేవాళ్ళు, అక్కడ సరిగ్గా చదవట్లేదని తీసుకొచ్చి రీసెంట్గా ఈ సంవత్సరం విద్యాంజలి స్కూల్లో వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అంటే ఇద్దరు వివాహం ఎన్నాళ్ళు అవుతుంది? ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయని అదే పోస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏమీ లేవండి, అన్నీ ఏమీ లేవు. అతను కూడా బాగా రాశాడు. వైపు కూడా నువ్వు చాలా మంచిదానివని సూసైడ్ నోట్లో రాశాడు. వివాహం అయ్యి ఎంతకాలం అయిందంటే 2017 అని చెప్పాను. అది మీరే చూసుకోండి ఎంతకాలం అయిందో. 2017లో వివాహం అయిందండి, ఆల్రెడీ చెప్పాను నేను. 2 పిల్లలు అంతే, ఇంకే వేరే కారణాలు ఏమి లేవండి. ఇది ఓన్లీ ఇదే కారణం. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, భవిష్యత్తులో వీళ్ళు బాగా సెటిల్ అవ్వకపోతే వీళ్ళు ఇబ్బందులు పడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను పిల్లలిద్దరిని చంపేసి వాళ్ళు కష్టపడకుండా నాతో పాటు తీసుకుపోతున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో రాసి తీసుకెళ్ళిపోవడం జరిగింది.
థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే పోలీసులు అయితే దీనిపై ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఒక లెటర్ ఏదైతే రాశారో లెటర్ ఆధారంగా మొత్తం అన్ని కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా అందులో అయితే ఇటీవల గతంలో లిటిల్ వుడ్స్ సంబంధించినటువంటి ఒక స్కూల్లో అయితే వీళ్ళు చదివేవారు. అక్కడి నుంచి తాజాగా మరొక విద్యాంజలి ఒక స్కూల్కి అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్చిన నేపథ్యంలోనే ఈ ప్రధానంగా పిల్లలు సరిగా చదువుకోవడం లేదు, వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఒక మానసిక స్థితిలో ఉండి అతనైతే ఈ విధంగా పాల్పడినటువంటి పరిస్థితి ఉందని పోలీసులు అయితే ప్రథమ నిర్ధారణకు అయితే రావడం జరిగింది. కుటుంబ ఏదైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉన్నట్టుగా అందులో ఆ భార్య కూడా చాలా మంచిదంటూ అందులో రాసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఇతనైతే తాడేపల్లిగూడెంలో ఉన్నప్పటికీ తాడేపల్లి స్వస్థలం, అలాగే అక్కడి నుంచి ఇక్కడికైతే ఉద్యోగం నిమిత్తం 3 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం, కాకినాడలో ఉన్నటువంటి తోట ఏదైతే వీధి ఉందో ఆ యొక్క తోట సుబ్బారావు వీధికి సంబంధించిన వీధిలో ఒక అపార్ట్మెంట్లో శ్రీదేవి భూదేవి అపార్ట్మెంట్లో 202లో అయితే నివాసం గత 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ ఇటీవల ఏదైతే ఈ యొక్క పిల్లల చదువు విషయంలోని ఒకరు ఫస్ట్ క్లాసు ఒకరైతే యూకేజీ చదువుతున్నారు, అలాగే ఇద్దరు కూడా సరిగా చదవడం లేదని ఇటీవల ఒక వేరొక స్కూల్ మార్చిన నేపథ్యంలోనే ఏ విధంగా అతను హోలీ పండుగ ఏదైతే ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తున్నదో ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి పిల్లలకి యూనిఫామ్ కుట్టిస్తామని తిరిగి ఇద్దరిని కూడా తీసుకొచ్చారు, భార్యను అక్కడే వదిలేశారు. ఇంటికి వచ్చి చూస్తే మాత్రం వికటజీవిగా ఎవరైతే ఇంటి తలుపులు తాళాలు వేసేశారు, ఎక్కడైనా స్థానిక భార్య వచ్చి చూసేసరికి కిటికీలన్నీ కూడా తీసి అందులోంచి డోర్ లాక్ తీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ చూస్తే అతను ఆ ప్యాన్కి ఊరేసుకుని రూమ్లో కనిపించారు. ఇద్దరు పిల్లలు కూడా తాళ్ళలో చేతులు కట్టి ఆ బకెట్లో తమ తలలో పెట్టి ఉండి చనిపోయి వికటజీవిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పోలీసులు అయితే దర్యాప్తు రావడం జరిగింది. నిన్న హోలీ ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఈ యొక్క బందోబస్తు డ్యూటీలో ఉండడంతో దీనిపై విచారణ అయితే ఆలస్యమైంది. ఈరోజు ఉదయం దీనిపై విచారణ అయితే మొదలుపెట్టి దీనికి సంబంధించిన మృతదేహాలన్నీ కూడా కాకినాడ జీజీహెచ్ తీసుకొచ్చి ఇప్పుడైతే పోస్ట్మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా ఏం జరిగిందనే కోణం యొక్క మొదలైన లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి లెటర్ ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈ విధంగా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇంకా పూర్వపరాలు ఏమైనా ఉన్నాయా, మరిన్ని విషయాలు అయితే దర్యాప్తు చేయవలసిన పరిస్థితి ఉంటుందని అలాగే స్థానికంగా ఉన్నటువంటి సీఏ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.